టాప్ 6 ఎవరు ఎవరైనా గెస్ట్ చేయగలుగుతారా? అక్క పేరు ఆగా రషీద గారు ఫీమేల్ కేటగిరీ. సార్ మీరు ఇప్పుడు దాకా ఎంత బరువు తగ్గారు? 7.5 కేజీలు తగ్గారు అన్నమాట. సో రిజల్ట్ వస్తే అలా చెప్పేసారు ఆటోమేటిక్గా. క్వశ్చన్ నాకు అవసరం అటు నుంచి వచ్చేంత ఆన్సర్ లేదన్నమాట. సో షేక్ మీరు ఒక్కలే తాగుతున్నారా? మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరు తీసుకోండి? మిస్సెస్ కూడా తాగిస్తాను సార్, ఒక 2 months నుంచి, 1 month నుంచి. సో ఎందుకు మీ మేడం తీసుకెళ్తారు క్లబ్కి? నేను బాగున్నాను కాబట్టి ఆనందంగా తీసుకున్నాను. సో ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు బాగుంటే ఆ ఫ్యామిలీ సూపర్గా ఉంటుంది అన్నమాట. ఓకే మేడం ఎంత దగ్గర? సో అనిల్ కుమార్ శర్మ అయిపోయారు, ఫీమేల్ కేటగిరీ అయిపోయారు. విజువల్ ఫ్యాన్ ఎం లక్ష్మి గారు. సో విజువల్ ఫ్యాట్ అంటే ఇది అంతా తగ్గాలన్నమాట. సో విజువల్ ఫ్యాట్ ఇంకేమైనా తగ్గినాయా? థైరాయిడ్ తగ్గింది, బీపీ తగ్గింది, గురక తగ్గింది, వెయిట్ తగ్గింది. సో ఒక్క విజువల్ ఫ్యాట్. సో ఇవన్నీ ఏంటంటే అందరికీ ఉంటాయి, బట్ కంట్రోల్లో ఉండాలన్నమాట. సో సార్కి ఏంటి ఈ విజువల్ ఫ్యాట్ ఏదైతే తగ్గించుకోగలిగి షుగర్ టాబ్లెట్ 3 సార్లు వేసుకుంటాను. టోటల్ ఎన్ని టాబ్లెట్స్ వేసుకుంటారు రోజుకి? 7 టాబ్లెట్. 7 టాబ్లెట్లు. బిఫోర్ అసలు ఇక్కడ రాకుండా ఏం చేసేవాళ్ళు? ఇంట్లో ఖాళీగా ఉండేవాడిని, వెయిట్ గెయిన్ చేస్తుంటాను. ఇంట్లో ఖాళీగా ఉంటే ఎందుకంటే సార్ ఆల్రెడీ జాబ్ చేశారు. అందులో ప్రీవియస్ ఏం జాబ్ చేశారు? నేను నిమ్స్ హాస్పిటల్లో వర్క్ చేశాను. 33 years ఎక్స్పీరియన్స్. సో 33 years వర్క్ చేసినా కానీ రోజుకి 7 టాబ్లెట్ అనేది వేసుకోవడం అనేది జరిగింది అన్నమాట. కారణం ఏంటంటే ఎంత డాక్టర్ అయినా ఎంత మనం తెలిసినా సో బాడీకి కావాల్సింది ఏంటంటే న్యూట్రిషన్. సో 33 years ఎక్స్పీరియన్స్ ఉంది. సార్ తెలుసు ఏది చేసుకుంటే ఏది బెటర్, ఏది చేసి కంట్రోల్ ఉంటుంది. బట్ బాడీ వన్స్ మెడిసిన్ అందిన తర్వాత ఆ మెడిసిన్ పెరుగుతూ వెళ్ళింది. రోజుకి 7 టాబ్లెట్. ఓకే సార్ 7 టాబ్లెట్లు పెరిగినాయా సార్? ఓకే సార్. నెమ్మది నాకు 58 years రిటైర్డ్ అయిపోయాను. నాకు 65 years అండి. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఏడా ఉండవచ్చు. సో వర్క్ చేసినప్పుడు ఏ ప్రాబ్లం లేదన్నమాట. ఎప్పుడైతే రిటైర్డ్ అయిపోయారో సో బాడీని దానికి అలవాటు చేసి ఆ పునరుద్ధ దానికి అలవాటు అయింది. దీనికి అలవాటు అవడంతో పాటు సో వెయిట్ పెరగడం, దాంతోపాటు మెడిసిన్ పవర్ కూడా పెరిగిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు? మళ్ళీ మంచి ఆహారం ఇచ్చి ఆ పిల్లలకు బాగా పనిచేసేటట్టుగా బెస్ట్ న్యూట్రిషన్ ఇస్తారు. ఏ బెస్ట్ న్యూట్రిషన్ వరల్డ్లోనే బెస్ట్ న్యూట్రిషన్ బాడీకి ఇస్తున్నారు అనమాట. సో సూపర్, కంగ్రాచులేషన్. మనం నుంచోవాలన్నా, తిట్టాలన్నా, అరవాలన్నా, కొట్టాలన్నా కావాల్సింది ఏంటంటే
ఓపిక. ఆ ఓపిక ఎక్కడి నుంచి వచ్చింది? సో మధ్య నుంచి వచ్చేది అనమాట. సో శివపార్వతి గారు ఇవాళ గారి అదే మాట్లాడు. ఏంటి? తెలుగు हिंदी మైక్ నేను పెట్టాను అనమాట. कितना कितना सीजन है आपको? ये फर्स्ट सीजन में कितना है? 10,000 रिवॉर्ड्स पॉइंट. ओके, क्या अच्छा लग रहा है आपको? डेली जा रहे क्लब के? क्लब डेली जा रहे आप? डेली जा रहे. क्या अच्छा लग रहा है क्लब गए तो? बहुत अच्छा लग रहा है. बहुत बोलता हूँ ज़्यादा फील अच्छा हो रहा है. ज्यादा खुशी हो रहा है. अच्छा है. ओके, कितना वेट क्लास हुआ? 7 kgs. 7 kgs. हाँ, సో 7 kgs वेट क्लास होना, उसके साथ क्या क्या रिजल्ट आया आपको? अच्छा रिजल्ट. जैसा मेरे को शुगर था तो वो नॉर्मल. शुगर तो है, वो नॉर्मल हो गया. ओके, और बॉडी पूरा फ्री है एकदम. एक्टिव रहता हूँ. ओके, एज कितना है आपका? 41. 41. సో 41 ఇయర్స్ కి చక్కగా 7 కేజీలు బరువు తగ్గి 41 ఇయర్స్ ఎవరెవరు ఉన్నారు ఇక్కడ తగ్గాల్సిన వాళ్ళు ఇంకా? సో తగ్గించా అనమాట. 41 గా 51 వచ్చిన బరువు తగ్గింది. సో కంగ్రాచులేషన్, ఆల్ ది బెస్ట్ మేడం. సో మీరు ఓకే Lucky winners. ఫస్ట్ లక్కీ విన్నర్ గోస్ టు లేడీస్కి వచ్చింది సౌమ్య చేసిపోయారు. సౌమ్య. నెక్స్ట్ లక్కీ డ్రా విన్నర్ మనీ కీర్తన ఎన్సీ. రంగారావు ఎం స్క్వేర్ ఎన్సీ రంగారావు. ఎం స్క్వేర్ ఎన్సీ రంగారావు. హెచ్కే కవిత. హెచ్కే కవిత. లక్ష్మణ్ కీర్తన ఎన్సీ. Step back when you see me in action. భూమి కీర్తన ఎన్సీ. ఇది నేను చెప్తా. రాజేశ్వరి ఎన్సీ. వేణుగోపాల్ రిషిక ఎన్సీ. అంటే ఇద్దరు రాజేశ్వరులు ఉన్నారు. కన్ఫ్యూజన్. రాజేశ్వరి అని ఉంది, రాజేశ్వరి ఎన్సీ అని ఉంది. సో ఆ రాజేశ్వరి గారు.
మందిలో దేర్ ఆర్ టాపర్స్. ఇప్పుడున్న దాదాపు 180 మంది పార్టిసిపేట్ చేస్తే ఆ 180 మందిలో దేర్ ఆర్ టాప్ 5. ఇప్పుడు మనం పిలిచేది టాప్ 2 ఫీమేల్ కేటగిరీ పి వసంత గారు. అండ్ మెయిల్ కేటగిరీ Il est quelqu'un qui a joué à passer à la balle. విన్నర్. సో ఆయన అడిగింది ఏంటంటే సార్ మా బ్రదర్ చేత నేను ఎందుకు తీసుకోవాలనుకుంటున్నాను అన్నారు. సో అందుకని ఎందుకు తీసుకోవాలనుకున్నాను మీ బ్రదర్ చేత? నా ఇంట్రెస్ట్ సార్. సో తన ఇన్స్పిరేషన్ అయ్యి సో అసలు మేము తీసుకొచ్చిన మీ బ్రదర్. అవును సార్. సో ఎంత వెయిట్ లాస్ అయ్యి సార్ వెయిట్ లాస్ ఎంత అయ్యి? 7 kgs. సో 7 kgs అనమాట. ఇదే ఫస్ట్ సీజనా? అవును సార్. సో ఫస్ట్ సీజన్ ఇదే. సో తగ్గింది వెయిట్ 7 kgs. ఎందుకు మీ బ్రదర్ చేత ఈ షీల్డ్ కానీ ఇవన్నీ సో తీసుకోవాలని అనుకున్నారు కదా. సో మీ బ్రదర్కి ఈ క్లబ్లో ఏదైతే ఇప్పుడు గ్రూప్ ఇన్వైట్ చేశారు కదా, ఎందుకు ఇన్వైట్ చేశారు మిమ్మల్ని? సో ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. ఇది ఎవరెవరు కావాలి? అంతేనా? ఇంకా ముగ్గురికే కావాలా? మళ్ళీ చెప్తూ ఎవరెవరు కావాలి? అందరు మళ్ళీ ఎన్రోల్ చేపిస్తున్నారు. అందరూ ఎవరెవరు చేపిస్తున్నారు? ఎన్రోల్మెంట్ చేయించడం మాత్రం వస్తుంది అనమాట. ఎవరైతే ఇప్పుడు ఫస్ట్ చేపిస్తున్నారో వాళ్ళకే వస్తారు. టాప్ 2లో నెక్స్ట్ మనం కూడా ఉండవచ్చు. వసంత గారు పిలిచి వాళ్ళ కోచ్ పిలిచి వస్తున్నారు అనమాట. అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చేవాళ్ళు కదా, ఎక్కడి నుంచి ఇక్కడికి వస్తారు కదా, రండి మేడం. ఎందుకంటే వాళ్ళ కోచ్ సపోర్ట్ లేకుండా ఇప్పుడు ఏది లేదు అనమాట. ఓన్లీ కోచ్ సపోర్ట్ మాత్రమే. ఇప్పుడు డే 1 నుంచి ఈ రోజు దాకా ఏ రోజు క్లబ్కి మానకుండా సో డైలీ క్లబ్కి వెళ్తూ కోచ్ చెప్పింది ఏదైతే ఉన్నాయో ఆ కోచ్ మాట విన్నారు కాబట్టి స్టేజ్ మీద ఉన్నారు. అంతే నేను ఏంటున్నా సార్, ఆగండి మేడం పక్కన గుస్తా ఉన్నారు. ఇక్కడ పక్కన ఆగండి మేడం ఎందుకు వెళ్ళిపోతారా? సో ఇప్పుడు మీరు వచ్చి ఎన్ని రోజులు అవుతున్నారు? అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు వసంత. మా కోచ్ వసంత దర్శక కొండరెడ్డి సార్ ప్రేమ్ గారికి అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ కృతజ్ఞతలు. టాప్ వచ్చేసింది కాబట్టి ఏం మాట్లాడతారు? కొంచెం భయంగా ఉంది. మరి లాగేటప్పుడు భయం లేదు కదా కోచ్కి. సరే, మీరు బరువు తగ్గబట్టి ఏం రిజల్ట్ తీసుకున్నారు? నేను బరువు తగ్గబట్టి మోకాలు తగ్గింది. బాగా చురుగ్గా పని చేసుకోగలుగుతున్నాను. చాలా మంచి రిజల్ట్ తీసుకున్నాను. తగ్గింది నువ్వు ఆవిడ? నేను 10 kgs తగ్గాను. 8 kgs. సో మీరు డైలీ క్లబ్కి వెళ్ళిన టైం కుదురుతుందా మీకు? 10 kgs తగ్గుట్లా నాకు బాగా మోకాలు బాగా తగ్గింది. నేను మెడిసిన్స్ ఏమో సెల్యులాస్ వాడుతున్నాను. నేనేం చెప్పాల్సిన లేదు. క్వశ్చన్ ఆన్సర్ అందరూ ఆవిడ. అవి మెడిసిన్ కాదు, సప్లిమెంట్స్ అన్నమాట. సప్లిమెంట్స్ వాడుతున్నాను. సెల్యులాస్, సెలాటివ్, ఉమెన్ చాయిస్, మల్టీవిటమిన్ అవన్నీ వాడుతున్నాను. ఇంకా అంతేనా? సరే సరే ఆగు. కాసేపు నిదానం. ఒకసారి రిలాక్స్ కాదు. నేను చెప్తాను, దానికి సమాధానం మాత్రం చెప్పండి అన్నమాట. మీరు ఏం చేస్తారు? ఇంట్లో ఉంటారా? హౌస్ వైఫా లేదా ఏదైనా? నేను హౌస్ వైఫ్. కిరాణా షాప్ ఉంది. ఒక పొద్దున్న ఎన్నింటికి తెరుస్తారు? పొద్దున్న 6 గంటలకి కిరాణా షాప్ తీయాలి.
మరి డైలీ క్లబ్కి వెళ్తున్నారా? కంపల్సరీ మరి షాప్ ఎవరు వెళ్తారు ఇప్పుడు? షాప్ పొద్దున ఆయన చేసి మా పాపను కూర్చోబెట్టి క్లబ్కి వెళ్తాను. టైం అడ్జస్ట్మెంట్ చేసుకొని అది బిజినెస్, ఇది బాడీ. బిజినెస్ ఎక్కువ, బాడీ ఎక్కువ. బాడీ బాగుంటే బిజినెస్ బాగుంటుంది అనమాట. లేదంటే షట్టర్ ఎవరు తింటారు, ఎవరు తింటారు. అందుకని ఏ టైం అయినా కానీ టైం నాకు, ఎందుకంటే ఇప్పుడు డిసిప్లిన్ బాగా నాకు తెలిసి డే 1 నుంచి ఈ రోజు దాకా తను డిసిప్లిన్గా ఏ రోజు క్లబ్ మాను. కారణం ఏంటంటే సో క్లబ్ డైలీ వెళ్తాం వలన సో ఇప్పటికి 10 వెయిట్ లాస్ అయ్యారన్నమాట. వెయిట్ లాస్ అయ్యి ఇక్కడ చాలా మందికి ఇంట్లో పెట్టుకున్నారు సార్, ఆఫీస్కి వెళ్ళిపోవాలి, ఇంట్లో తాగుతాను షేప్ కుదరదు అంటారు. ఒక హాఫ్ అన్ అవర్ టైం పెట్టండి, మిగతా 23 అవర్స్ మీ చేతిలో ఉంటుంది మీ టైం అన్న. ఒక గంట సేపు ఆ టైం మీ క్లబ్ ఓనర్ మీ కోచ్కి ఇస్తే 23 గంటలు ఎలా ఉండాలి ఏంటి అనేది మీకు డిజైన్ చేసి పెడతారు. ఈ రోజుల్లో ఇంత దగ్గర నుండి డిజైన్ చేసి ఒక కోచ్ సపోర్ట్తో మీ కోచ్ మీ దగ్గర ఎక్స్ట్రా డబ్బులు తీసుకుంటారా? ఓన్లీ మీకు ఓన్లీ షేక్ మాత్రం తీసుకున్నారు. బట్ ఇంత క్లియర్గా డిజైన్ చేసిన కారణం ఏంటంటే సో డిసిప్లిన్ క్లబ్కి షేక్ తాగితే ఇలా రిజల్ట్స్ వస్తుంది అన్నమాట. ఓకే, తగ్గాలనేసి రోజు షేప్ అందరికి అందిస్తూ ఉంటది, ప్రతి ఒక్క పని చేస్తూ ఉంటది. క్లబ్ నాది అనుకుంది కాబట్టి వాలంటరీగా చేస్తుంది కాబట్టి సో మార్క్యూజ్ రిటర్న్ గిఫ్ట్ ఈరోజు ఇచ్చేసారు అనమాట. బరువు తగ్గడానికి చాలా మంది వెళ్తాం క్లబ్కి, బట్ నాది ఎప్పుడైతే అనుకుంటారో, అవసరం ఎక్కడైతే ఉందనుకుంటారో అక్కడికి వెళ్తే మాత్రమే సో మార్క్యూజ్ ఈ రోజు ఎంత 13,000 రివార్డ్స్ ఇచ్చారనమాట. ఆ 13,000 రివార్డ్స్ అంటే ఎంత? 6,500 వచ్చేసినట్టే కదా. సో యూఎస్ ఫ్రీ అయిపోయింది, ఇంకేం కావాలి? రిజల్ట్ వచ్చింది, డబ్బులు తిరిగి వచ్చేసాయి అన్నమాట. సో సూపర్ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. మా కోచ్కి, సూపర్ కోచ్కి చాలా థ్యాంక్స్. ప్రసాద్ గారు సాధించేది చేద్దాం.